అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. కాలముల సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ ప్రేయర్ చేస్తారు. దిలీప్ బ్రదర్ పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుంటున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, దేవాతి దేవ, రాజాతి రాజా, పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా, నీ పాద సన్నిధిలో ప్రభా మేము కూడి ఉన్నాం తండ్రి, దయగల తండ్రి. ఇంతవరకు నాయన మీరు మమ్మల్ని కాచికల నుంచి కాపాడిన విధానం కొరకే మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. మహాదేవ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తి గల మా దేవ, నీకే వందనాలు 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 ప్రభా. స్తుతి స్తోత్రాలు నాయన. అయా దయగల తండ్రి నీకు వందనాలు. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీ దిగండి నాయన, మాతో మాట్లాడండి. మీ పరలోక స్వరం మాకు వినిపింప చేయండి. యేసు ప్రభా, వాక్యం చెప్పే వాళ్ళ మీరుండి మాట్లాడండి. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలన్నీ కొట్టివేయండి యేసయ్య. నీకే వందనాలు చెల్లించుకున్న ప్రభా. మహిమ ఘనత స్తుతి ప్రభావాలు నీకే తండ్రి. దేవాతి దేవా నీకే వందనాలు తండ్రి. పాటలు పాడే బిడ్డలు మీరు నుండి మా తండ్రి మీ నామానికి మహిమ పొందండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. యేసయ్య, జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా త్వరగా జాయిన్ అయ్యేటకు సహాయం చేయండి యేసు ప్రభా. నీకే వందనాలు నాయన. ఈ ఆరాధన అంతా ప్రభా మీకు మహిమకరంగా జరిపించండి. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనారోగ్యంతో మా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ వాక్యానుసారంగా జీవించు కృప దయచేయండి. నీ రాకడకు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని మమ్మల్ని నీ ఘనమైన హస్తానికి అప్పచెప్పుకుంటూ ఆరాధన అంతట్లో మీరుండి ఆదిత్యం వహించి మీరు నడిపించమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. సిస్టర్ దిలీప్ బ్రదర్ గారు పాటలు పాడతారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. పాడుతున్నాను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా నిన్నారాధించి ఘనపరతును. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా నిన్నారాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా నిన్నారాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు. ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా నిన్నారాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా నిన్నారాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హేతువు లేకయే ప్రేమించినావు. వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. హేతువు లేకయే ప్రేమించినావు. వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై.
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా నిన్నారాధించి ఘనపరతును. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా నిన్నారాధించి ఘనపరతును. నిన్నారాధించి ఘనపరతును. నిన్నారాధించి ఘనపరతును. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. మన మధ్యలో నాగరాజ్ బ్రదర్ వాక్యదానాలకు నడిపిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాయంకాల సమయంలో దేవుడు మనలందరినీ ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధికి సమకూర్చి దేవుని బిడ్డలతో ఈ రీతిగా కొంత సమయం ఆయన యొక్క పరిశుద్ధ లేఖన భాగాలను ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. చేరువచ్చిన మా ప్రియులందరికీ కూడా, ప్రేమైన సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సాయంకాల సమయంలో చిన్న ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటాం. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మారని మార్పు చెందిన మహిమ కలిగిన దేవా, నీ ఘనమైన దివ్యమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేమించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి ఒక దినాన్ని సజీవ లెక్కలో ఉంచిన ఉదయకాలం నుంచి ఇంతవరకు మా పనులు తండ్రి, మా ప్రయాణాలు తండ్రి అన్నింటిలో కూడా మీ సహాయం మాకు అనుగ్రహించి క్షేమంగా గృహాలకు చేర్చి ఈ సాయంకాల సమయంలో తండ్రి ఇదిగో నీ పాదముల చెంత కొంత సమయం గడపడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఇదిగో పాట పాడి మీ నామాన్ని మహింపరిచిన సహోదరుడు దిలీప్ బ్రదర్ని బట్టి వందనాలు, చక్కని స్వరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో నీ వాక్యం ధ్యానించినట్టుండగా ఆయన అయోగ్య దాసుని మొదటిగా నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ రక్త ప్రోక్షణ కిందికి నన్ను నేను తెచ్చుకొనిచుండగా కడుగుము, పరిశుద్ధపరచుము, నీ మాటలు నా నోటి నుంచుము దేవా. ఇదిగో నీ పరిశుద్ధ బిడ్డలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇదిగో ఆసక్తితో మీ సన్నిధికి వచ్చినారు. మా ప్రియుల సమయాన్ని వృధా చేయకుండా నన్ను కాపాడుము. ఇదిగో బిడ్డల అవసరత కొలది ఇదిగో మీరే మాట్లాడుతురమ్మని ఆయన ఇదిగో మీరు మాట్లాడే దేవుడు. ఆయన ఇదిగో మీరు మాట్లాడితే మా జీవితాలు ఆదరించబడతాయి. మీరు మాట్లాడితే మా జీవితాలు ఆయన తండ్రి ఇదిగో పాపం నుంచి విడుదల పొందుతాయి. ఆయన ఇదిగో ఈ లోకము మా దృష్టి అంతా కూడా మన ఇదిగో పరలోకము వైపు ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇదిగో మా జీవితాల్లో మీ కార్యములు నూతనపరచమని నీ వాక్యం వినటి వలన విశ్వాసము, ఆ విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి భద్రపరచమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంను బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క బహుశా ఈ సంవత్సరానికి ఇది ఆఖరి శనివారం. దాదాపు 52-53 వారాలు సంవత్సరంలో ఉంటాయి. ఆఖరి శనివారంలో మనం ప్రవేశించినాం. ఆఖరి ప్రభు దినము రేపటి దినము. సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత ఇది సాధారణం చదువుకునే రోజుల్లో పిల్లలకు చదువుకునేటప్పుడు బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయక ముందు దే విల్ డూ రివ్యూ వాట్ దే రెడ్. వాళ్ళు సంవత్సరం అంతా ఏమి చదువుకుంటూ వచ్చినారో దానిని రివ్యూ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక్కసారి రివిజన్ చేస్తూ ఉంటే మళ్ళీ మొత్తం జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సంవత్సరం ఆరంభంలో చదివిన విషయాలు, మధ్యలో చదివిన విషయాలు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని క్రైస్తవ జీవితం కూడా ప్రతిరోజు దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి మనల్ని నడిపించాలని కోరుతా ఉన్నాడు. ఈ లోకంలో శరీర సంబంధమైన స్థితిలో మనం ఉన్నాము.
కానీ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయనను చూచినప్పుడు ఆయనను పోలి ఉంటాము అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఆయనను పోలి ఉండటము అంటే ఆయన గుణగణాలు కలిగి ఉండటము. ఆయన ఏ రీతిగా అయితే 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలో 33.5 సంవత్సరాల తన జీవితంలో, శరీర సంబంధమైన జీవితంలో ఏ రీతిగా అయితే ఆయన ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడో ఆ రీతిగానే దేవుని బిడ్డలమైన మనము ఆయన పోలికగా ఈ లోకంలో ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ జీవితంలో మరచిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవలసిన కొన్ని విషయాలు బహుశా ఈ 2025 సంవత్సరంలో ఎక్కడైనా దేవుని యొక్క వాక్యం ఏ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని మనకు నేర్పిస్తూ ఉందో కొన్ని విషయాలు చూసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. దాదాపు మనము జ్ఞాపకం అనే మాట గురించి సెర్చ్ చేస్తే బైబిల్లో దాదాపు ఇట్ ఈస్ దట్ మోర్ దెన్ 240 టైమ్స్ కన్నా ఎక్కువ సార్లు ఆ మాట రాయబడతా వచ్చింది. అంటే చాలా విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే మనము మర్చిపోతా ఉంటాం, అనేక విషయాలు మర్చిపోతా ఉంటాం. సాధారణంగా ప్రొఫెసర్స్, కొంచెం టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఈ మాటలు చెప్తా ఉంటారు. అంటే ఏదైనా మనం విన్న తర్వాత ఒక రోజుకి we forget 80% ఆఫ్ ద మనం విన్న విషయాలలో 80% వరకు మనము మర్చిపోతామంట. సో అంటే ఈరోజు వాక్యం విన్నామంటే ఈరోజు రాత్రి వరకు మనకి 80% మనం మర్చిపోతాం, 20% గుర్తుంటుంది. ఈ 20% కూడా ఇంకా నెక్స్ట్ డేకి ఒక 5% గుర్తుంటుంది, ఆ తర్వాతకి మర్చిపోతా ఉంటాం. జ్ఞాపకము ఉండదు. ఎందుకంటే కేవలం వినటం వలన జ్ఞాపకం ఉండదు. కానీ అందుకే పిల్లలకి ఏం చేపిస్తారంటే చదువు స్కూల్లో రాయిస్తూ ఉంటారు. రాయించడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి there are several statistics on these things. I'm not going to take those all things. కొన్ని విషయాలు కానీ దేవుని యొక్క వాక్యము దేవుని బిడ్డలకు ఏ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తా ఉంది. ఈ విషయంలో కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మీ గమనంలో తీసుకొని వస్తాను. దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 15వ వచనము. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 15వ వచనము. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. పిల్లరా, ఇక్కడ ఈ వచనము, ఈ మాటలు మోషే ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా తన యొక్క ఐగుప్తులో నీవు దాసుడిగా ఉన్నప్పుడు ఆయన బాహుబలము చేతను ఆయన చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయ్యా, ఇదిగో మీరు మీ దేవుడైన యెహోవా, మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా దాసత్వంలో ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని తన యొక్క బాహుబలము చేత, తన యొక్క చాచిన చేతి చేత మిమ్మల్ని విడిపించినాడు. ఈ మాటను మీరు ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకొనవలెను అని వారికి ఆజ్ఞాపిస్తూ దానికి గుర్తుగా మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించవలెను, విశ్రాంతి దినమును ఆచరించవలనని యెహోవా మీకు ఆజ్ఞాపించెను. ప్రియులారా, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఐగుప్తు దేశంలో నుండి విడుదల కలుగజేసిన దేవుడు ఆయన యొక్క బాహుబలము చేతను ఆయన యొక్క చాచిన చేతి చేతను విడిపించిన దేవుడు ఆ విషయాన్ని మర్చిపోవద్దు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అది జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళను, అది మరిచిపోయే విషయము కాదు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ, ఈనాడు నూతన నిబంధనలో ఉన్న నిన్ను నన్ను కూడా, నీవు నేను కూడా చీకటిలోను అంధకారమయమైన ఆ పాప జీవితంలో ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు నీవు నేను ఈ లోకంలో సృజించబడక మునిపే, నీకన్నా నాకన్నా ముందే 2000 కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా వచ్చి, అందుకే ఈ మాసం అంతా కూడా క్రిస్మస్ పర్వదినము ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. నమ్మినా నమ్మకపోయినా, అంటే యేసు ప్రభు దేవుడిని అంగీకరించకపోయినా సరే కానీ క్రిస్మస్ ను మాత్రం సెలబ్రేట్ చేసుకునే అనేకులు ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఆ దేవాతి దేవుడు ఈ యొక్క ఆ మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి
నీ కొరకు నా కొరకు ఏలైనగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న స్థితిలో ఉన్నప్పుడు తిరిగి ఆ మహిమను అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకై నా కొరకై ఆ కల్వరి సిలువలో ఆయన నీవు నేను పొందవలసిన శిక్షను ఆయన పొందుతూ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క మరణము మనకు జీవమునిచ్చింది. ఆయన యొక్క సమాధి తర్వాత ఆయన యొక్క పునరుద్ధానము మనల్ని పునరుద్ధాన శక్తి చేత నింపుతా వచ్చింది. కాబట్టి ప్రియులారా, మన పాపములు కడుగబడిన స్థితిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 11వ అధ్యాయంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను అని ఆ యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడు 2 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిననే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ వచ్చినాడు. ఈనాడు మనము కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం ఉంటుంది, కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి ఉంటుంది బల్ల. ఆ బల్ల దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా ఆయన యొక్క శిలువ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని బట్టి మనము దేవుని యొక్క పునరుద్ధాన దినము, ఆనాడు పాత నిబంధనలో విశ్రాంతి దినం ఉంది, కానీ మన కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి అది పునరుద్ధాన దినము, ఆదివారము, ప్రభు దినము. దీనిని తప్పకుండా ఎప్పుడైతే ఆయన మన పాపముల కొరకై మరణించి సమాధి చేయబడి మనల్ని ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో, మనము ప్రభు యొక్క సన్నిధిని లేదా ఆ యొక్క ప్రభు బిడ్డలతో చేరువచ్చే ఆ సమయాన్ని మనము కోల్పోవటానికి ఇష్టపడము. తప్పకుండా దాన్ని పాటించడానికి, అంటే ప్రభు బిడ్డలతో కలిసి సంతోషించడానికి, ప్రభు యొక్క సన్నిధిని ఆనందించడానికి ఇష్టపడే వారంగా ఉంటాము. కొన్నిసార్లు ఎప్పుడైతే ఆయన సిలువ కార్యాన్ని మర్చిపోతామో అప్పుడు అంటే మనము ఆ సిలువ కార్యాన్ని మర్చిపోయినప్పుడు, ఆయన విడుదల కలుగజేసిన ఆ స్థితిని మనం మర్చిపోయినప్పుడు మాత్రమే ప్రభు సన్నిధికి రాలేక ఇతర విషయాల వైపు మన దృష్టి మరల్చేదిగా ఉంటుంది, మన దృష్టి మరలేదిగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 2025 సంవత్సరంలో ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో ప్రభు దేవుని బిడ్డలతో ఉండే అవకాశాన్ని నువ్వు కోల్పోయావు? ఎన్నిసార్లు నీవు ఆయన నీ పాపముల కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడనే సత్యాన్ని జ్ఞాపకము లేని స్థితిని కలిగి ఉన్నావు? ఇట్ హస్ రివైండ్. మనము రివైండ్ చేసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో ఎన్నిసార్లు ప్రభు సన్నిధిని కోల్పోతూ వచ్చినావు? ఎన్నిసార్లు ప్రభు ఆయన యొక్క ఆ మరణం నుండి, ఆ నిత్య నరకం నుంచి నీకు విడుదల కలుగు చేశాడనే సత్యాన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్నావు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ అది మర్చిపోయిన స్థితి మన జీవితాల్లో ఉంటే మనం దానికి ఒకటే రీజన్ అండి, దానికి ఒకటే గుర్తు ఏంటంటే మనము ప్రభు సన్నిధిని ప్రేమించడానికి ఇష్టపడం. ఒకవేళ నీకు ప్రభు సన్నిధికి వెళ్ళటానికి ఆదివారం ఆ పునరుద్ధాన దినంలో దేవుని బిడ్డలతో కలిసి సంతోషించడానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు, ఏదో కారణాలు చెప్తూ ఉన్నావంటే యు మైట్ హ్యావ్ ఫర్గాట్. ఆ స్థితిని నువ్వు మర్చిపోయావేమో. నీ పాపముల నుంచి, ఐగుప్తులో నుంచి విడుదల పొందిన స్థితి ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయినట్లుగా, లేదంటే అదంత గొప్ప కార్యము కాదన్నట్లుగా వాళ్ళు చూస్తా వచ్చినారు. అందుకే కొంత దూరం వచ్చేటప్పటికి వాళ్ళకి ఐగుప్తులో తినిన కూరగాయలు, ఆకుకూరలు, మాంసము ఇవన్నీ గుర్తొచ్చేసినాయి వాళ్ళకి. అనేక సార్లు క్రైస్తవ జీవితంలో కూడా పాపముల నుంచి విడుదల పొందిన స్థితి అది గొప్ప స్థితి. ఈ లోకంలో అనేకులకు లేని ఆ గొప్ప స్థితిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తా వచ్చినాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఎప్పటికీ కూడా జ్ఞాపకం ఉంచుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఇది మొట్టమొదటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. మనము పాపముల నుండి విడుదల పొందిన స్థితి. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు మోషే ఐగుప్తు నుంచి విడుదల పొందిన స్థితిని జ్ఞాపకం ఉంచుకొని చెప్పినట్లుగా ఈనాడు మనకు నూతన నిబంధనలో ఉన్న నీకు నాకు ఆ చీకటిలో నుండి విడుదల పొందాము. కాబట్టి ఆ చీకటి కార్యాలు, ఆ చీకటి క్రియలు, ఆ చీకటి సంబంధమైన విషయాలకు మనకు ఎటువంటి పొత్తు ఉండకూడదు. దేవుని బిడ్డలకు బెలియాలతో ఏం సంబంధం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, మనము ఐగుప్తు నుంచి విడుదల పొందిన స్థితి, అనగా పాపముల నుంచి విడుదల పొందిన స్థితి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలిచాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారమే అంటున్నాం. దానికి గుర్తు ఏంటంటే
మనం ప్రభు సన్నిధిని ఆచరించే వారంగా, ప్రభు సన్నిధిని చేరువచ్చే వారంగా, ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించే వారంగా మనము, ఇట్స్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము. కాబట్టి ఆయన మన పాపం నుంచి విడుదల పొందిన స్థితిని మనం ఎప్పటికీ కూడా మరచిపోకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. రెండవదిగా చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. 2వ తిమోతి 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయం బగలు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎదుట కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతి కొరకు ఆయన ఎడతెగక ప్రార్థనల యందు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. తర్వాత నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని, ఈ నిష్కపటమైన విశ్వాసము కలిగిన వారిని, తర్వాత పరిచర్య చేస్తున్న వారిని, వారి కొరకు మనం ఎప్పటికీ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు. తిమోతి గురించి మనకు తెలుసు, అపోస్తలుడైన పౌలు తన యొక్క కుమారుడిగా, ఆత్మీయ కుమారుడిగా పిలుస్తూ వచ్చినాడు. అనేక మంది కుమారులుగా సంబోధిస్తూ వచ్చినాడు అపోస్తలుడైన పౌలు. వారిలో ప్రముఖమైన వాడు తిమోతి. తిమోతిని పరిచర్య నిమిత్తమై పంపించిన తర్వాత ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తూ, అయ్యా ఇదిగో తిమోతి, నా కుమారుడా తిమోతి, నేను నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. తర్వాత నీ అందున్న విశ్వాసమును జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ప్రియులారా, మన విశ్వాసులను మనం ఎడతెగక వారిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ సత్యము, సేవకుల కొరకు మనము ప్రార్థించాలా. సేవకుల కొరకు మనము ఎడతెగక మన ప్రార్థనలు యందు వారిని జ్ఞాపకము చేసుకునవలెను. ఏదో సేవకులంటే వారి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారులే అనే నిర్లక్ష్య ధోరణి కాకుండా, సేవకుల కొరకు పౌలుతో కంపేర్ చేస్తే తిమోతి చిన్న సేవకుడే, కానీ తిమోతి కొరకు ఎంతో ఆయన ప్రార్థనలు ఎందు ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈనాడు సేవకులు ఎన్నో రకాల పరిస్థితులు ఉన్న, ప్రత్యేకంగా మనకి నార్త్ ఇండియాలో చూస్తే, నార్త్ ఇండియాలో కూడా కాదు, సౌత్ ఇండియాలో కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈ రాష్ట్రాలు, ఇంకా కొంచెం మీదకి వెళ్తే అనేక రాష్ట్రాల్లో సేవకులు ఎన్నో శ్రమలు గుండా వెళ్తూ ఉన్నారు, ఎన్నో కష్టాలు గుండా వెళ్తున్నారు, ఎన్నో హింసలు గుండా వెళ్తూ ఉన్నారు. మొన్నటి వరకు చూస్తా వచ్చిన మణిపూర్లో ఎంతో హింస జరుగుతూ వచ్చింది. దానికంటే ముందు నైజీరియా అనే ఒక ఆఫ్రికా దేశంలో కూడా సేవకులను ఎంతో ఎంతో శ్రమల పాలు చేస్తూ ఉంటున్నారు. ఇక్కడనే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి చోట కూడా సేవకులు ఎన్నో శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. వారి విశ్వాసంతో ప్రభు కొరకు నిలబడుతూ ఉన్నారు. వారి విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వారిని మన ప్రార్థనలు యందు ఎడతెగక వారి కొరకు జ్ఞాపం చేసే వారంగా, వారిని మన ప్రార్థనలో ఎడతెగక జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉండాలని అపోస్తలుడైన పౌలు మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకుని. పిల్లరా, ఇక్కడ బంధకములలో ఉన్న వారిని, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకుని. పిల్లరా, ఇక్కడ దానికి ముందు ఉన్న విషయం కూడా చదివితే ఒక మాట
సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయమరొకడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకముల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. వీళ్ళరా ఇక్కడ బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. బంధకములలో అనేక మంది ఈనాడు పరిచర్య నిమిత్తం, దేవుని యొక్క సేవ నిమిత్తము, దేవుని యొక్క బిడ్డలుగా పేరు పెట్టబడిన నిమిత్తము ఎంతో మంది బంధకాల్లో ఉంటున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన భారము, బాధ్యత ఎంతైనా ఉన్నది. మనం కూడా బంధకాల్లో ఉన్నట్లు వారి వల్లే మనము వారి కొరకు ప్రార్థన చేయాలా. ఏమో ఈరోజు వారికి వచ్చిందని మనము కూల్గా ఉంటే రేపటి రోజున మనకు కూడా వస్తాయి ఆ పరిస్థితులు. అందుకే వారితో పాటు మనం బంధింపబడిన వారి వల్లే మనం వారిని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రియులారా, బంధకంలో అందుకే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ కొలసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకున్నది. అపోస్తలుడైన పౌలు ఇక్కడ కొలసీ సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, శ్రమలు గుండా వెళ్తున్న, బంధకాల్లో వెళ్తున్న, కష్టాలు అనుభవిస్తున్న సేవకుల కొరకు, వారి పరిచర్య కొరకు మనము ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మనకి ఏదైనా సేవకుల గురించి ఏదైనా ఒక విషయం తెలిస్తే దానిని ఆ సేవకుడు ఇలాగంట, ఆ సేవకుడు అలాగంట అంటాం, కానీ వారి కొరకు ప్రార్థన చేయము. వారి కొరకు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోము, కానీ వారిని గురించి రకరకాల మాటలు మాట్లాడే వారంగా ఉంటాం. కాబట్టి బంధకముల్లో ఉన్న వారిని, కష్టములు అనుభవించుతున్న వారి కొరకు వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఇది 3వ మాటగా బంధకముల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయము. ఇక్కడ ప్రియులారా, తీతుకు రాస్తా అపోస్తలుడైన పౌలు ఇక్కడున్న సంఘానికి ఒక హెచ్చరిక, ఇక్కడ సంఘానికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేయమని రాస్తూ ఉన్నాడు. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయము. పిల్లరా, ఇక్కడ సంఘములో జీవం కలిగిన దేవుని సంఘంలో జీవం కలిగిన దేవుని బిడ్డలముగా, జీవం కలిగిన దేవుని పేరు పెట్టబడిన వారముగా మనము ఎలాగ ఉండాలంట? ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండాలంట. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయము. ఈ విషయాలు మనం రెగ్యులర్ గా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారమే. కాబట్టి మనము దేవుని బిడ్డలంగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ అక్కడ సంఘానికి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవాలని హెచ్చరించు వారికి జ్ఞాపకం చేయమంటుండు. తర్వాత మనుషులందరూ ఎట్లా సాత్వికమును, సంపూర్ణమైన సాత్వికము కనపరిచే వారిగాను మొదటిగా ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధంగా ఉండాలని, ఆ రీతిగా దేవుని బిడ్డలమైన మనలము ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధంగా ఉండాలా. నాటి దుష్కార్యములు చేయటానికి కాదు, కానీ సత్కార్యములు చేయటానికి ఉండాలా. తర్వాత సంపూర్ణమైన సాత్వికము, మనుషులందరి ఎడల, మనకిష్టమైన ఎడల లేదంటే మనకిష్టమైన సేవకులు ఉన్నప్పుడు మనం చాలా సాత్వికముగా, దీనముగా కనిపిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచాలంట. తర్వాత ఎవరిని దూషింపకూడదు, జగడమాడని వారును శాంతులునై ఉండవాలని ఉండాలంట. ఈ విషయాల్లో అంటే ఈ విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలా. మనం ఎలాగుండాలో
మనం ఎలాగ ఉండాలో ఎలాగ ఉండకూడదో ఈ విషయాలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు తీతు పత్రిక ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ రీతిగా మనము ఈ విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలా. తర్వాత అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ విషయాలు మన సంఘాల్లో మనము బోధించే వారంగా ఉండాలి. మనుషులు ఎలాగ దేవుని బిడ్డలుగా కొంతమంది చూస్తే క్రైస్తవులంగా ఉండేవారమే ఊర్లలో చూస్తే ఈ కుళాయిల దగ్గరికి వచ్చేటప్పటికి, పంపుల దగ్గరికి వచ్చేటప్పటికి జుట్లు పట్టుకొని కొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. క్రైస్తవులే, దేవుని బిడ్డలే, కానీ అటువంటి స్థితి, జగడమాడే స్థితి. దేవుని బిడ్డలకు జగడమాడట తగదు అని, ఎవరిని దూషింపకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి ఈ విషయం మనము జ్ఞాపకం ఉంచుకోవాలా. ఇంకొంచెం ముందుకెళ్తే చూడండి దయచేసి, 2వ పేతురుకు రాసిన పత్రిక, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. ఇక్కడ 12 నుంచి కొన్ని విషయాలు 14 వరకు చూసినట్లయితే, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమును స్థిరపరచబడి ఉన్నను, సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ప్రియులారా, ఇవి దానికన్నా ముందు వచనాలు మనం ధ్యానించి చూసినట్లయితే వాగ్దానముల గురించి అపోస్తలుడైన పేతురు ఈ వాగ్దానములు ఎంత నమ్మదగినవో, ఇవి ఈ వాగ్దానములు, ఎందుకంటే మనం నూతన సంవత్సరము మరలా వాగ్దానాలు తీసుకోబోతా ఉన్నాం కాబట్టి ప్రియులారా, ఈ వాగ్దానములు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాలు ఎటువంటి వాగ్దానాలు అంటే, అవి దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలములుగా మనం తప్పించుకొని దేవుని యొక్క స్వభావం మందు పాలివారమగినట్లు వాటిని మనకు అనుగ్రహిస్తా వచ్చినాడు. కాబట్టి ఈ వాగ్దానాలు స్వతంత్రించుకునే విషయంలో మనము దేవుని యొక్క స్వభావము నందు పాలివారం కావాలా, దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించుకున్న వారమై ఉండాలా, దేవుని యొక్క గుణగణాలు మన జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క వాగ్దానాలు మనము స్వతంత్రించుకోగలుగుతాము. కాబట్టి ఆ విషయాలన్నీ, ఈ వాగ్దానాల వలన ఏ రీతిగా మన జీవితాలు మార్చుకోవాలో మనం పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, తర్వాత భక్తి, సహోదర ప్రేమ, వీటన్ని దయను అమర్చుకునడి, ఇవన్నీ మనకు కలిగి విస్తరించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మనల్ని సోమరులుగాను నిష్ఫలుగాను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడు, దూరదృష్టి లేని వాడు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును మరణిశ్చయం చేసుకున్నట్టుగా మరి జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగనే ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఆయన యొక్క రాజ్యంలో మనకు సమృద్ధి అయిన ప్రవేశము. సమృద్ధి అయిన ప్రవేశము అంటే బహుశా మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, మనకి సమృద్ధి అయిన ప్రవేశం ఉండదు. ప్రవేశం అంటే, సమృద్ధి అయిన ప్రవేశం అంటే బహుశా మన గల్లీలోకో లేదంటే మన చర్చిలోకి అనుకోండి. మన చర్చిలోకి వదిలేండి, ఇక్కడ మన గల్లీలో ఎక్కడన్నా చీఫ్ మినిస్టర్ లేదంటే ఎమ్మెల్యే వస్తున్నారు అనుకోండి, అంతా అవన్నీ క్లీన్ చేసి పెట్టేస్తారు, మొత్తం నీట్గా చేసేసి రెడీ చేసి పెట్టేస్తారు. చీఫ్ మినిస్టర్ వస్తుంటే ఇంకా అంతా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన వచ్చేటప్పుడు చాలా ఘనమైన ప్రవేశం ఆయనకు ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలకు పరలోక రాజ్యంలో ప్రవేశము సమృద్ధి అయిన ప్రవేశము అని పేతురు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ సమృద్ధి అయిన ప్రవేశం పొందాలంటే మనం పైనున్న లక్షణాలు మన జీవితంలో కలిగి ఉండాలి. కాబట్టి వీటిని మరలా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అపోస్తలుడైన పేతురు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడ, సహోదరి, ఈ గుణగణాలు మన జీవితంలో మనము పొందుకునే వారంగా, అలవర్చుకునే వారంగా ఉంటున్నామా? వీటన్నింటిని కూడా అమర్చుకోవాలంట. అమర్చుకునటం అంటే అంటే ఎక్కడ ఏది అవసరమో దానిని పెట్టేయాల. ఇల్లు మొత్తం అమర్చుకోవటం అంటే ఇంట్లో కిచెన్ లో అవసరమైన సామాన్లు కిచెన్ లో పెట్టుకుంటాం, బెడ్రూమ్ లో ఉండవలసిన బెడ్రూమ్ లో, హాల్లో ఉండవలసిన హాల్లో, ఇలాగ అమర్చుకుంటాం. అలాగే క్రైస్తవ జీవితంలో ఈ గుణగణాలు, ఈ లక్షణాలన్నీ కూడా మనము అమర్చుకోవాలా.
అని అపోస్తులైన పేతురు మరలా వాటిని జాగ్రత్త అంటే వాటిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పేతురు. ఇదిగో నేను చనిపోయే సమయం వచ్చింది, అయినా కూడా ఇదిగో ఈ విషయాలు నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయాలన్నీ క్రైస్తవులుగా మనం కలిగి ఉండాల్సిన లక్షణాలని అపోస్తులైన పేతురు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలను మనము అంటే ఈ వాగ్దానాలు స్వతంత్రించుకునే ఈ ప్రక్రియలో ఈ లక్షణాలన్నీ కూడా మన జీవితంలో అమర్చుకోవాలని పేతురు గారు 3 సార్లు మనకు నేను మరలా జ్ఞాపకం చేస్తున్నానని జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకొని మన యొక్క ఆత్మీయ యాత్ర జీవితంలో ఈ గుణ లక్షణాలు మన జీవితంలో అమర్చుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. తర్వాత 2 తిమోతి 1వ అధ్యాయము 6వ వచనంలో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నారు. చూడండి దయచేసి. 2 తిమోతి 1వ అధ్యాయము 6వ వచనంలో, ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఇక్కడ దేవుని యొక్క హస్త నిక్షేపణం వలన మనకు కలిగిన కృపావరములు మనం ఏం చేయాలంటే అవి ప్రజ్వలింపు చేయడానికి జ్ఞాపకం ఉంచుకో. హస్త నిక్షేపణం వలన, పెద్దల హస్త నిక్షేపణ బాప్టిజం తర్వాత పెద్దల హస్త నిక్షేపణం చేసినప్పుడు అప్పుడున్న ఆ కృపావరాలను మనం పొందుకొని ఆ కృపావరాలు మన జీవితంలో ప్రజ్వలింపజేసే వారంగా ఉండటకు వాటిని జ్ఞాపకము ఉంచుకోనమని తిమోతికి ఇక్కడ పౌలు రాస్తా ఉంటున్నాడు. ప్రియులారా, నీవు నేను కూడా హస్త నిక్షేపణం చేయబడినప్పుడు దేవుడు మనకిచ్చిన ఆ కృపావరం ఏదైతే ఉందో దానిని మనం సాధకం చేయాలా. ఆ కృపావరాన్ని మనం పొందుకోవాలా. అనేకులకు ఆ కృపావరాలు పొందుకునేటట్లుగా మనము ప్రయాసపడాల, ప్రజ్వలింప చేయటం అంటే ఆ కృపావరం నీలో ఉంది అనే సత్యాన్ని సంఘం అంతా గ్రహించగలగాలి. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని మర్చిపోకూడదని అపోస్తులైన పౌలు తిమోతికి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఆఖరిగా ఇంకొక మాట చూసుకొని నేను వాక్యం ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి రండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. ఈ విషయాల్లో మనము ఏ విషయంలో నన్ను ఎక్కడైనా తప్పిపోయామేమో, బహుశా అనేక విషయాల్లో మనము బలహీనులం, అనేక విషయాల్లో తప్పిపోయేవారం ఈ లోకంలో, అటువంటి లోకంలో మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుని యొక్క వాక్యం మనకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 5వ వచనము, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతను. పిల్లరా, ఇక్కడ ఈ విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన విషయాల్లో ఇది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మన గమనంలో తీసుకొని వస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏదైనా విషయంలో మనం రక్షించబడిన క్రొత్తలో దేవుని కొరకై ప్రయాసపడతా ఉంటాం. విస్తారమైన ప్రయాస పడే వారంగా ఉంటాము. కానీ రాను రాజుగుర్రం గాడిదైనట్లుగా కొన్నాళ్ళకు వచ్చేటప్పటికి ఏదో శ్రమలు, ఏదో రకరకాల పరిస్థితులు వచ్చేటప్పటికి మనము ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి స్థితి కోల్పోయిందా, ఆ మొదటి స్థితిలో నుండి పడిపోయిన స్థితిని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది ఇక్కడ. పిల్లరా, ఒకవేళ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన విషయాల్లో ఎక్కడైనా మనము పడిపోయామేమో, ఎక్కడైనా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ స్థితిలో పడిపోయావు, ఎక్కడ పడిపోయావు? ఆ ఐగుప్తు నుంచి అనగా నీ పాపముల నుంచి దేవుడు నిన్ను విడిపించిన స్థితిని జ్ఞాపకం చేసుకున్నావా? దానిని జ్ఞాపకం చేసుకొని పునరుద్ధాన దినము లేదా ప్రభు బిడ్డలతో చేరువచ్చే సమయాన్ని నువ్వు ఆనందించగలుగుతున్నావా? దానిని మర్చిపోకుండా దానికి హాజరవ్వగలుగుతూ ఉన్నావా? లేదంటే దేవుని బిడ్డలతో సహవాసానికి ప్రథమ స్థానం ఇవ్వలేని స్థితిలో ఉంటూ ఉన్నావా? అక్కడేమైనా పడిపోయామేమో దయతో జ్ఞాపకం చేసుకుందాం. లేదా సేవకుల గురించి ప్రార్థన చేయటంలో ఎక్కడన్నా పడిపోయామేమో, లేదంటే బంధకముల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోకుండా, వారి కొరకు ప్రార్థన చేయకుండా, లేదంటే వారికి నువ్వు చేయవలసిన సహాయం చేయకుండా ఒకవేళ అది మర్చిపోయావేమో, లేదా సంఘం చేయవలసిన బాధ్యతలను జ్ఞాపకం చేయటంలో మర్చిపోయావేమో. వీళ్ళరా, ఈ విషయంలో మనం ఎక్కడైనా అపోస్తులైన పేతురు సెలవిచ్చినట్లుగా, పేతురు సంఘానికి రాసినట్లుగా
ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను 3 సార్లు రాస్తూ వచ్చినాడు. ఆ విషయంలో లేదంటే హస్త నిక్షేపణం వల్ల కలిగిన కృపావరమును దానిని ప్రజ్వలింప చేయటంలో నువ్వు ఎక్కడైనా పడిపోయావేమో, ఏ స్థితిలో పడిపోయావు, ఎక్కడ పడిపోయావు, దేవుడు మన గమనంలో తీసుకొచ్చిన ఈ భాగంలో ఈ విషయాలలో మనం ఎక్కడైనా పడిపోతే ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని తిరిగి మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. దేవుడు అవకాశం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అవకాశము ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆ పడిపోయిన స్థితిలోనే ఉండటం దేవుని యొక్క ఉద్దేశము కాదు. పడిపోయిన స్థితిలో ఉండటము దేవుని యొక్క ఉద్దేశము కాదు. అందుకే అనేక సార్లు బైబిల్లో నీవు లేచి అనే మాట చాలా సార్లు రాయబడతా వచ్చింది. యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ ఇక్కడున్న సమయం చాలు, మోషే చనిపోయాడు, మోషే కోసం కొన్ని దినాలు వాళ్ళు ప్రలాపిస్తూ వచ్చినారు, ఇంకా అక్కడే ఆ షిత్తీములో పడిపోయిన స్థితి ఉంటా ఉంది. ఆ షిత్తీం అంటే పాపానికి పెట్టింది పేరు, మోయాబు దేశానికి సంబంధించింది, అది వ్యభిచారానికి పెట్టింది పేరు. ఇక్కడ ఉండటం కాదు, నీవు లేచి అని దేవుడు యెహోషువను లేపి ఇజ్రాయెల్ ప్రజలను వాగ్దాన దేశానికి వాగ్దాన దేశాన్ని స్వతంత్రింపజేయటానికి యెహోషువను బలపరిచి ఆయన లేపుతా వచ్చినాడు. కాబట్టి నేను కూడా అలాగా ఆ పడిపోయిన స్థితిలో ఉండటం కాదు, నీవు ఆ స్థితిలో నుండి లేచి ఎక్కడైతే పడిపోయావు ప్రభువా, ఇదిగో నేను ఈ విషయంలో నేను జ్ఞాపకం చేసుకోలేకపోయినాను, ఇదిగో సేవకుల కొరకు ప్రార్థన చేయలేకపోతా వచ్చినాను, నీవు నన్ను నా పాపం నుంచి విడిపించి విమోచన కలుగు చేసి నా కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినావు. ఆ పునరుద్ధాన దినాన్ని నీ ప్రజలతో నేను అనుభవించలేకపోతా ఉన్నాను, దానిని జ్ఞాపకం చేసుకోలేకపోతా ఉన్నాను. ఆ స్థితిలో నేను పడిపోయినాను, నన్ను క్షమించు. ఈ 2026 సంవత్సరంలో నేను ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. దీన్ని మర్చిపోయిన స్థితి నా జీవితంలో ఉండకూడదయ్యా. సేవకుల కొరకు ప్రార్థించలేకపోతా వచ్చినాను, సేవకుల కొరకు ప్రార్థించే కృపని నేను మర్చిపోకుండా నాకు జ్ఞాపకం చేయు. తర్వాత బంధుకముల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించలేకపోయినా, మా దగ్గర మార్నింగ్ ప్రేయర్ గ్రూప్ లో ఒక సిస్టర్ ఉంటారు. ఆ సిస్టర్ ఎన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తారంటే, చాలా విషయాల గురించి ప్రార్థన చేస్తుంటారు. అన్ని విషయాలు చాలా మటుకు నేను కూడా చేయను. అవి ఎవరెవరి గురించో ప్రార్థన చేస్తుంటది, ఎవరెవరో సేవకుల గురించి, ఎవరెవరో అనారోగ్యంలో ఉన్న వారి గురించి, ఎవరెవరో పాపంలో పడిపోయిన స్థితి గురించి, అనేకుల గురించి ప్రార్థన చేస్తుంటది. విస్తారమైన ప్రార్థన. అంటే ఆమెకున్న భారము, పిల్లరా మనం కూడా భారం కలిగి ఉండాలని, ఆ భారం కలిగి ఉండే స్థితిని మర్చిపోయాము, జ్ఞాపకం లేకుండా. దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. హస్త నిక్షేపణ వల్ల కలిగిన కృపావరంలో ప్రజ్వలింపజేసే విషయంలో పడిపోయావేమో, అది మర్చిపోయావేమో, జ్ఞాపకం లేదేమో నీకు. దేవుడు ఈ సాయంకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆ విషయాన్ని. ఎక్కడైతే ఏ స్థితిలో నుంచి పడిపోయావో అక్కడే ఉండటం కాదు, అక్కడే ఉండి స్టాగ్నెంట్ అయిపోవటం కాదు. స్టాగ్నెంట్ అయిపోతే విశ్వాస జీవితంలో ఇంకా చాలే అనుకున్నామంటే ఇట్స్ స్టాగ్నెంట్ అంటే మీకు అందరికీ తెలుసు అనుకుంటా. ఎక్కడన్నా కొన్ని నీళ్లు, ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉంటేనే ప్రవహిస్తూ ఉండాలి, ముందుకు పోతా ఉండాలి, ముందుకు సాగుతూ ఉండాలి, ముందుకే సాగుతూ ఉండాలి. ఆత్మీయ జీవితం కూడా ముందుకు సాగుతూ ఉండాలి. ఎక్కడైనా ఆగిపోయామంటే, ఎక్కడైనా నీళ్ళు ఆగిపోయినాయి అనుకోండి, చూడండి అవి మంచిగా ఉంటాయా? మంచిగా ఉండవు. బురద ఉంటుంది, బురద అయిపోతుంది. బురద అయిపోయిన తర్వాత వాసన వస్తుంది, వాసన తర్వాత దోమలు, రకరకాల పరిస్థితి ఉంటుంది, దుర్వాసన, ఇవన్నీ వస్తాయి. ఆత్మీయ జీవితంలో కూడా స్టాగ్నెంట్, ఒకవేళ ఆగిపోయిన స్థితి ఉందంటే అది అది సరైన విధానం కాదు. అది సరైన విధానం కాదు. స్టెప్ బై స్టెప్ ఆత్మీయంగా నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో క్రీస్తు యేసు యొక్క సారూప్యంలోనికి మార్చబడాలా. ఇది జ్ఞాపకం చేసుకోవాలా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆ సిలువ వేయబడిన ఆ ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను జ్ఞాపకం చేసుకుంటే, ఆ బలలో చేవేసే ప్రతిసారి ఆయనను మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా జ్ఞాపకం చేసుకుంటే ద్వారా ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన బిడ్డలమనే సత్యాన్ని మనం గ్రహించి ఆయన యొక్క గుణగణాలను ప్రచురం చేసేవారంగా, ఆయన నామానికి మన జీవితాల ద్వారా మహిమ తీసుకుని వచ్చేవారుగా మన అందరము ఉండాలని దేవుని యొక్క వాక్యము ఈ సాయంకాల సమయంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఆ రీతిగా మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని ఆ ఉన్నతమైన స్థితికి, క్రీస్తు యేసు యొక్క సారూప్యంలోనికి మార్చబడటకు ప్రభు కృప మనకు అనుగ్రహించును గాక. దేవుడి కొన్ని మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం.
మా ప్రేమ గల పరలోకపు తండ్రి, మహోన్నతమైన దేవ, మారిని మార్పు చెందిన మహిమ కలిగిన దేవ, నీ ఘనమైన దివ్యమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఇదిగో మా గమనాలు తీసుకొచ్చిన నీ పరిశుద్ధ లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ కృపలో మరి తండ్రి అనేక విషయాలు మేము జ్ఞాపకం ఉంచుకోవాలని జ్ఞాపకం చేస్తూ వచ్చిన ఇదిగో మర్చిపోయే స్వభావం కలిగిన వారు, ఇదిగో అనేక విషయాలు మేము జ్ఞాపకం ఉంచుకోలేని స్థితి మా జీవితాల్లో ఉంది ప్రభు. నేను ఏ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలో కొన్ని విషయాలు మా గమనంలో తీసుకొని వచ్చినావు. ఇదిగో అనేక సార్లు ఆ విషయాలు మేము జ్ఞాపకం ఉంచుకోలేని స్థితిని మాకు తెలియజేస్తూ వచ్చినావు. కానీ ఆ మర్చిపోయిన స్థితిలో ఉండాలని కాదు, ఏ స్థితిలో నుంచి పడిపోయామో ఆ స్థితిలో నుండి లేచి మారు మనసు పొంది తిరిగి ఆ మొదటి క్రియలను నాయన ఇదిగో ఆ మొదటి ఉత్సాహము, ఆ మొదటి సంతోషము, నాయన ఇదిగో ఆ మొదటి మరి తండ్రి ఆ యొక్క తండ్రి ఆ ఉత్సాహము మా ఆత్మీయ జీవితంలో కనపరచమని నాయన ఇదిగో 2025 సంవత్సరం ముగుస్తుంటుండగా ప్రభా, అయినా కనీసం 2026 సంవత్సరం కొరకే మమ్మల్ని నూతనమైన విధానంలో సిద్ధపరచము. ఈ విషయాలు మేము జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా మరి తండ్రి ఇదిగో మీ సారూప్యంలోనికి మేము మార్చబడాలా. ఇదిగో అటు కృప నాకు మాకందరికీ దయచేయమని ఆయన ఇదిగో మీ కనికరం చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో మీ కృపను కోరుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా చేరువచ్చిన బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఇదిగో మేమందరము మీ సారూప్యంలోనికి మార్చబడాలని కోరిన దేవుడుగా ఉన్నా. ఇదిగో అట్టి కృప నాకు మాకందరికీ దయచేయము. అనేక సార్లు క్రైస్తవ జీవితంలో నిర్లక్ష్యము, అనేక విషయాలు మర్చిపోయే స్థితి ఇదిగో మా జీవితాల్లో నుంచి తీసివేసి నేను ఇదిగో ఈ విషయాలన్నీ మేము జ్ఞాపకం చేసుకొని నేను ఇదిగో నేను ఆ విషయాలకు అనుగుణంగా మా జీవితాలు కట్టుకునే కృప నాకు మాకందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో మీ కృపను కోరుకుంటూ మరొకసారి చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆత్మీయంగా స్థిరపరచము, బలపరచము, భద్రపరచము తండ్రి. ఎవరైతే ఆర్థిక అవసరతలు గుండా వెళ్తున్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీరే ప్రతి అవసరత తీర్చమని నేను ఇదిగో క్రీస్తు మహిమేశ్వరం చొప్పున ప్రతి అవసరత తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో ఎవరైతే అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో మీ గాయపడిన హస్తముల తాకిడి బిడ్డల జీవితాల్లో దయచేసి నాయన ఇదిగో మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అని వాక్యం సెలవిస్తుంటుండగా ప్రభా, నాయన ఇదిగో అట్టి స్వస్థత చేరువచ్చిన ప్రతి బిడ్డ, కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మరి తండ్రి అట్టి స్వస్థత దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నాయన ఇదిగో మీ కృపను కోరుకుంటూ ఈ పరిచర్య చేస్తున్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, వాళ్ళ భాగస్తులుగా సహకారులుగా ఉంచిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి నీ పరిశుద్ధులతో నాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇదిగో మానవ హద్దుబాటులో ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి తండ్రి. ఇదిగో మేము కేవలం వినవారంగా కాకుండా నీ వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకునే కృప నాకు మాకందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ తిరిగి రేపటి దినము నేను అదిగో మా ప్రభు పునరుద్ధాన దినము 2025 సంవత్సరంలో ఆఖరి పునరుద్ధాన దినం కొరకై నన్ను మమ్మల్ని అందరినీ నూతనమైన విధానంలో సిద్ధపరచమని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంది. రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీ కంచెండి కాపుదల భద్రత అనుగ్రహించండి. చక్కని విశ్రాంతిని దయచేసి రేపటి దినం కొరకే సిద్ధపరచమని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనకును చెదిరిన సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.